గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే తాను ఆచరిస్తూ బోధిస్తాడో అతనినే మనం ఏమంటామంటే జగద్గురు అని చెప్తాం, లేదా సద్గురు అని చెప్తాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటలా. వేరు వేరు విషయాలు జీవితంలో మనకి బోధించిన వాళ్ళందరినీ మన గురువులు అంటాం. కానీ ఆ జీవన సత్యాన్ని బోధించి జీవితంలో పరిస్థితులు ఎట్లయినా ఉండవచ్చండి. పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయటం ఏంటి? మనం పరిస్థితుల్ని ప్రభావితం చేయగలగాలి. అలా చేసినటువంటి వాళ్ళే మహనీయులైనటువంటి రమణ మహర్షి గారు. కానీ మరి ఆయన జీవితంలో ఎక్కువ భాగం మౌనంలోనే గడిచింది. వారిని భగవాన్ రమణ మహర్షి అని చెప్పారు. అంటే వారి జీవితంలో ఆ చేతికి వచ్చినటువంటి రాచకురుపు అది ఆయనకి ఎప్పుడూ అడ్డం కాలేదు. అంటే మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు, ప్రభావాలు, వాటి రిజల్ట్స్ మన జీవితాన్ని ప్రభావితం చేస్తే మనం బానిసలమే కదా. అదేంటండి మరి అవి మనల్ని ప్రభావితం చేస్తే మనం ప్రభావితం కాకుండా ఎట్లా ఉంటాం? నేనేమన్నా చెట్ట, చేమ, లేదా ఒక రాయినా, రప్పన, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటాం మనం. ఎస్, మనందరికీ ఒకే ఒక జీవితం తెలుసండి. ఒకలాగా జీవించడం తెలుసు. మన జీవితాన్ని డైరెక్ట్ చేస్తున్నది మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ కదా. అఫ్కోర్స్ ఆ రెండింటిని బేస్ చేసుకుని వచ్చే థాట్స్. ఈ విషవలయ చక్రంలో ఎంతకాలం మనిషి జీవితం ఉంటుందో అంతకాలం సౌఖ్యం ఉండదు. నో మ్యాటర్ వాట్. ఏదో లేకపోవడం కదని ఏది వచ్చినా ఉండదు. ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం ప్రపంచంలో. కానీ మహాత్ముల యొక్క జీవితం, రమణుల యొక్క జీవితం కానివ్వండి, జగద్గురువైనటువంటి ఆంజనేయ స్వామి ఏమీ అద్భుతం అండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మనం బయట పడాలని మనకు ఉండాలే. కానీ ఆంజనేయ స్వామి ఏమీ ఆశించి రామచంద్రమూర్తి దగ్గరికి రాలేదండి. ఆంజనేయ స్వామికి ఏమీ అవసరం లేదండి రామచంద్రమూర్తితో. వాస్తవానికి రామచంద్రమూర్తికి చాలా అవసరం ఉంది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి లేకపోతే సీతమ్మ వారి జాడ కనుక్కోవడం కుదరదు. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క దృష్టి చూడండి ఎలా ఉందో. మన దృష్టికి ఆంజనేయ స్వామి దృష్టికి ఒకటే తేడా. మన బ్రతుకంతా కూడా అవసరం మీద ఆధారపడి ఉంది కాదా. మనకు అవసరం ఉంటేనే మిత్రుడికి ఫోన్ చేస్తాం. ఎలా ఉన్నామని ఊరికే ఫోన్ చేయం. ఇంకా గొప్పగా చెప్తారు, నేనేమో ఫోన్ చేయనండి, ఊరికే ఫోన్ చేయను. అలా మన బ్రతుకంతా నీడ్ బేసిస్. వాట్ ఏ వరస్ట్ కైండ్ ఆఫ్ లైఫ్. అవసరం ఉంటేనే నా వ్యాపారం కన్నా చాలా చండాలంగా. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.